ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ఎన్ వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే కేజీ రొయ్యలు తీసుకున్నాము. కేజీ రొయ్యలు చేయిస్తే అంతా క్లీన్ చేయిస్తే అర కేజీ రొయ్యలు వచ్చాయి. ఆ అర కేజీ రొయ్యలతో కొంచెం బిర్యానీ పలావ్, రొయ్యల పలావ్ అండ్ కొంచెం గ్రేవీ లేకుండా అసలు బిర్యానీ తినలేం కాబట్టి ఇంకా కొంచెం కర్రీ కోసం అయితే సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వచ్చేసరికి నా దగ్గర ప్యాన్ ఇంకా ఎక్స్ట్రా ప్యాన్ లేదు, అందుకని తప్పాలలో కొంచెం రొయ్యలు వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం అండ్ సాల్ట్ వేసి వాటిని కలుపుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచితే వాటి నుంచి వాటర్ రిలీజ్ అయ్యి వాటర్ అంతటా అయ్యే ఉడుకుతాయి. ఇలా చేసి నేను మసాలా పేస్ట్ కోసం అయితే ఒక మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, గసగసాలు, మన దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఫైన్ మిక్సీలా పెట్టుకుంచుకోవాలి. నాకు మిక్సీ అందకపోవడం వల్ల ఇంకా ఫైన్ పేస్ట్ అయితే రాలేదు, ఎలా ఒకలా వచ్చింది. ఇంకా ఇక్కడ బిర్యానీ కోసం అయితే ప్యాన్ పెట్టుకొని బిర్యానీకి సంబంధించిన మసాలాలను వేసి బాగా కలుపుకున్నాక కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. అవి పింక్లా బాగా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అది కూడా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా మగ్గించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేయించినాక కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అయితే వేసి బాగా వేయించాలి. రొయ్యలంతటికి ఆ మసాలాలంతా బాగా పట్టిన పేస్ట్ వేసేటప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కారం కూడా వేసి అండ్ కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగి ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా వేయించాలి. వేయించినాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న నానబెట్టిన రైస్ని అయితే వేసి బాగా కలుపుకోవాలి. అంటే మనం కొంచెం రైస్ అంతా బాగా వేపినాక మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ చప్పున అయితే నేను వేస్తున్నాను ఇక్కడ. ఇలా రైస్ వేసాక ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో, మీడియం. చూసారు కదా, ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇంకా మొత్తం బాగా ప్రిపేర్ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇంకా నేను లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంక మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించాను. ఇంకంతేనండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. చెప్పాను కదండి, ఇంకా రొయ్యలు కర్రీ అయితే వండుతున్నాను. దీనికోసం అయితే మసాలా పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి బాగా ఫైన్ పేస్ట్ అయితే నేనైతే రొయ్యల కర్రీ చాలా సింపుల్గా కుక్ చేస్తున్నానండి. ఇక్కడైతే ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పెట్టిన పేస్ట్ వేసుకొని అది బాగా వేగినాక అందులోనే పసుపు, కారం అండ్ ధనియాల పొడి వేసి పైకి తేలినంత వరకు వేగినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా మసాలా అంతా దానికి ముక్కకి పట్టినట్టు వేయించాలి. తర్వాత గ్రేవీ కోసం మనకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇంకంతేనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ఉడికించిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉందండి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని అయితే ఇంకా కలుపుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించడమే. ఇంకంతేనండి. ఓకే, ఈ సండే మీరేమి వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.